హలో గాయ్స్, నేను మీ శ్రీకాంత్. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ టెంపుల్. ఇది మహారాష్ట్రలోని పార్లీ వైద్యనాథ్ అనే విలేజ్లో ఉంది. ట్రైన్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతుంది. నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి 17647. ఇది మార్నింగ్ 8:40కి డెక్కన్ నాంపల్లి హైదరాబాద్ నుండి పూర్ణకి వెళ్తుంది. సో మార్నింగ్ 8:40కి స్టార్ట్ అయ్యి ఇది నియర్లీ 5 వరకు పార్లీ వైద్యనాథ్లో దింపేస్తుంది. ఇది లొకేషన్ నియర్ టు పార్లీ. సో ఇది మన పార్లీ వైద్యనాథ్ రైల్వే స్టేషన్. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్. సో రైల్వే స్టేషన్ నుండి పార్లీ వైద్యనాథ్ టెంపుల్కి 20 రూపీస్ ఆటో ఛార్జ్. సో ఎక్కువ ఇవ్వకండి. సో ఇది మన మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్. అది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది ఆటో స్టాండ్. సో ఇది ఎంట్రెన్స్ ఆఫ్ ది టెంపుల్. ఈ మెయిన్ స్టోరీ వచ్చేసి ఏంటంటే పార్లీ వైద్యనాథ్ టెంపుల్ ఇది ఒక జ్యోతిర్లింగ్ టెంపుల్. యాక్చువల్గా మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. బట్ యాజ్ పర్ ది మహారాష్ట్ర పీపుల్ ఇంకా 2 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడనే ఉన్నాయి అంటారు. అది ఆ జ్యోతిర్లింగాల పేరు వచ్చేసి ఒకటి వైద్యనాథ్ ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్, అండ్ ఇంకొక టెంపుల్ వచ్చేసి నాగనాథ్ టెంపుల్. బట్ యాక్చువల్గా వైద్యనాథ్ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని యాక్చువల్ టెంపుల్ వచ్చేసి మనకు జార్ఖండ్లో డియోగర్ అనే ప్లేస్లో ఉంది అది ఆ టెంపుల్. అండ్ ది నాగనాథ్ టెంపుల్ వచ్చేసి గుజరాత్లో ఉంది నియర్ టు ద్వారకా. బట్ మహారాష్ట్ర పీపుల్ బిలీఫ్ ఏంటంటే మా మహారాష్ట్రలోనే 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అని. సో ఎవరైనా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకుంటే మహారాష్ట్రలోనే 3 ఉన్నాయి. అండ్ ఇంకా 2 కూడా దర్శించుకోండి, పార్లీ వైద్యనాథ్ అండ్ నాగనాథ్. అండ్ అలాగే గుజరాత్లో ఉన్న నాగనాథ్ టెంపుల్ అండ్ జార్ఖండ్లో ఉన్న బాబా వైద్యనాథ్ టెంపుల్ కూడా దర్శించుకోండి. సో ఇదంతా టెంపుల్ అండి. ఇంతకుముందు చూపించాను కదా 2 నందీశ్వరులు. సో ఇక్కడ లోపలికి వచ్చే వరకు ఇక్కడ 3 నందీశ్వరులు ఉంటారు. చూడండి 1, 2, 3. అండ్ టెంపుల్ వచ్చేసి లోపల వీడియోకి అలో లేదు. టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ లోపల అంటే మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న శివుడు అండ్ అక్కడ దాని మీద దేవుణ్ణి ఊరేగిస్తారు. ఇదంతా ఆయిల్ పెయింటింగ్, చాలా పురాతనమైనది. సో మళ్ళీ పెయింట్ వేయలేదు, అన్నీ ఊడిపోతున్నాయి, ఆయిల్ పెయింట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 నందీశ్వరులు ఉన్నారు. సో టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ అన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం ఇలా నేను చూస్తున్నాను. అండ్ టెంపుల్ ఇలా ఇది మెయిన్ టెంపుల్. వీడియో తీయనీయలేరు బట్ చూపించేసాను నేను మీకు. బిలాంగ్స్ టు శివ. అగో చూడండి, స్క్రీన్లో చూడండి, అక్కడ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు దేవుని దర్శించుకుంటున్నారు. ఇది బయట ఆర్కిటెక్చర్. అది మెయిన్ గోపురం, త్రిశూలం గోపురం. టెంపుల్ మెయిన్ టెంపుల్ అన్నట్టు. అది మిగతా సరౌండింగ్స్లో మొత్తం నార్మల్ కన్స్ట్రక్షన్, అంటే జనరల్గా ఇల్లు లాగా ఉంటుంది. సో ఇది టెంపుల్. మహారాష్ట్రలో అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి. అటు మొత్తం సరౌండింగ్స్లో మొత్తం ఆ టెంపుల్ సరౌండింగ్స్లో మొత్తం శివలింగాలే ఉన్నాయి. సో వీళ్ళందరూ హిందీలో రాశారు, నాకు అయితే హిందీ రాదు. బట్ అన్నీ శివలింగాలే. ఈ శివలింగం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మెయిన్ గోపురం. సో టెంపుల్ లోపల అన్నట్టు ఇది హుండీ. అండ్ ది టెంపుల్ మొత్తం అలా రెడ్ కలర్ ఉంటుంది. అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్ కూడా ఇస్తారు. ఫుడ్ దగ్గరికి వెళ్దాం. ఇది ఫ్రీ కూపెన్ అండి, సైడ్కి ఇస్తారు. ఇక్కడ లైన్లో నిల్చున్నారు చూడు, ఇక్కడ వాళ్ళందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ ఫుడ్ మనకి ఇలా కొంచెం రైస్, ఒక చపాతి, ఒక లడ్డు, కొన్ని వాటర్ అండ్ కొంచెం ఏంటి అది సంథింగ్ ఏదో లిక్విడ్ లాగా ఇచ్చారు. మేబీ అది చారు అనుకుంటున్నాను.
ఇలా కూర్చోబెడతారు. ఇక్కడ ఒక ఆంటీ చాలా బాగేసింది ముగ్గు దేవుని దగ్గర. సో, ఇది మనకు లింగం టెంపుల్‌లోనే. చూడండి బావుంది. అండ్ ఇక్కడ ఉండనీకి ఇక్కడ రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ నార్మల్ టైమ్‌లో రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మేజర్ ఫెస్టివల్స్ టైమ్‌లో రూమ్స్ అంతా అవైలబుల్‌గా ఉండవు. సో, టెంపుల్ అయిపోయిందండి. ఇక్కడ పక్కన ఇంకొక టెంపుల్ ఉంది. విఠ్ఠల్ టెంపుల్. విఠ్ఠల్ రుక్మిణి టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్. పండర్పూర్‌లో ఉంటది. మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఇక మీకు తెలిసిందే కదా! ఎక్కువ కృష్ణుడు భక్తులు అంటే మొత్తం అల్లరి ఉంటది. సో, ఇక్కడ వీళ్ళు కూడా అంతే పాటలు పాడుతా ఉంటారు, డాన్స్ చేస్తా ఉంటారు, వీణ వాయిస్తా ఉంటారు. అండ్ ఇక్కడ ఎప్పుడూ అల్లరే ఉంటది విఠ్ఠల్ టెంపుల్ అంటేనే. ఎందుకంటే ఆయనకు అదే ఇష్టం. చిన్న పిల్లల టెంపుల్. ఇక్కడితో మన వైద్యనాథ్ టెంపుల్ పూర్తయిందండి. అండ్ ఇక్కడ నుండి నేను నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నాగ్నాథ్ టెంపుల్‌కెళ్ళాను. సో, అది కూడా దగ్గరలోనే ఉంటది. ఇక్కడ నుండి డైరెక్ట్ బసెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో, అక్కడ కలుద్దాం. బై. టేక్ కేర్.